మళ్ళీ వచ్చేసాను హైదరాబాద్ 19వ సారి నేను ఎందుకు చెప్తున్నానంటే, సో హైదరాబాద్ నుంచి వైజాగ్ ఎందుకు ఎవ్రీ వీక్ అని ఎందుకు అంటున్నారా? అమెరికా నుంచే 2 నెలలకోసారి వచ్చేస్తున్నా భారతదేశం. వైజాగ్ నుంచి హైదరాబాద్ రావడం పెద్ద కష్టమా? ఎందుకు వచ్చాము మీరు తమ్ముళ్ళు ఆల్రెడీ చూసేసారు. సో మంది సెటిల్ చేసేసాం. సో ఆ గుడ్ న్యూస్ మొత్తం షేర్ చేస్తా, మీకు టూర్ ఇచ్చేస్తా అన్నీ. లెట్స్ గో ఇంటు ద వీడియో. సో తమ్నైల్లో ఆల్రెడీ చూసేసారు కాబట్టి సస్పెన్స్ ఏం లేదు. సో హైదరాబాద్లో మన కొత్త విల్లా బయట నుంచి ఎలా ఉంది చూడండి. ఇప్పుడు లోపలికి కూడా వెళ్ళిపోదాం. జస్ట్ వీడియో కోసం ఇలా ఓపెన్ చేస్తున్నా. సో వర్టికల్గా మొత్తం స్పేస్ ఎంత గ్రాండ్గా ఉంది చూపించడానికి నేను రికార్డ్ చేశాను. ఇది హారిజాంటల్. మొత్తం 3 ఫ్లోర్లు చూసేసి చాలా హ్యాపీ, కడుపు నిండిపోయింది. ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా ప్రతి స్పేస్, కొన్ని విల్లాలు చూసినప్పుడు అంతా బాగుంది బట్ అనిపిస్తుంది. ఇందులో నాకు బట్టేం కనిపించలేదు. అన్ని సైజెస్, డోర్ ఫ్రేమ్స్, హైట్స్, బాల్కనీస్, తర్వాత సైజ్ ఆఫ్ ద రూమ్స్ అన్ని ఫ్యాంటాస్టిక్ ఉన్నాయి. హోమ్ థియేటర్, ఒక బెడ్రూమ్ హోమ్ థియేటర్ చేస్తారా? వెరీ కూల్. ఇవి సెట్ చేశారు. సూపర్ ఉంది, నైస్. వావ్, స్టార్టింగ్ ఈ ఆసమ్ ఇండోర్ అవుట్డోర్ చూడండి ఐడియాస్. ఆల్రైట్, అందరికీ ఉండే $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, వీడు ఇల్లు కొనేసాడు, ఎంత, ఎక్కడ, అందరికీ కావాల్సిన డీటెయిల్స్ ఇదే. ఎందుకంటే మనందరికీ పక్కోళ్ళకి ఏమవుతుందో క్యూరియాసిటీ ఎక్కువ కాబట్టి అది నేను చెప్పాలా లేదా అన్నది వీడియో చేసినప్పుడు ఆలోచిస్తా. చెప్పాలనిపిస్తే వీడియోలో చెప్తా. సో ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చేశానా లేదా మీరు వీడియో అంతా చూస్తే కానీ తెలియదు. సో మొత్తం ఇప్పుడు మనం విల్లా టూర్ అయితే చేసాం. జస్ట్ 2 days ట్రిప్, మళ్ళీ 9th వైజాగ్ వెళ్ళిపోవాలి. సో కాకినాడ వెళ్దాం. కాకినాడ వైజాగ్ నాకు తెలియదు. కాకినాడ వెళ్దాం అనుకుంటున్నా, కానీ కాకినాడకి అవుతుందో లేదో తెలియదు. కానీ వైజాగ్, లేకపోతే వైజాగ్ వెళ్ళి అక్కడి నుంచి కాకినాడ వెళ్ళాలి. సో చాలా హెక్టిక్ ట్రిప్. 2 రోజుల్లోని నాకు 50 పనులు ఉన్నాయి. ఈ 50 పనులు చూసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి వెనక్కి. అర్థమైందా? సో నేను చాలా విల్లాస్ చూశాను. హైదరాబాద్లోనే కాదు, విశాఖపట్నంలో కూడా విల్లాస్ చూశాను, అలానే అపార్ట్మెంట్స్ చూశాను. సో ఎందుకు ఇది నాకు ఎక్కువ నచ్చింది అని చెప్పడానికి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైసింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. అంటే ఉన్నాయి కదా అని 20 కోట్లు ఇచ్చి మనం విల్లాలు కొనేలేము. సో ప్రైసింగ్ ఈజ్ ఇంపార్టెంట్, సైజ్ ఇంపార్టెంట్, కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఉన్న బడ్జెట్లో, మన ప్రైస్ రేంజ్లో అన్నీ మనకు కావాల్సినవన్నీ కాన్సెప్ట్స్ ఉన్నాయా లేదా, అది ఇండోర్ అవుట్డోర్ లివింగ్ ఉందా లేదా, ఎక్స్టెండబుల్ స్పేసెస్ ఉన్నాయా లేదా, ఇవన్నీ డిటర్మినింగ్ ఫ్యాక్టర్స్ మాట. అంతేగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఒక ప్రీమియం డబుల్ ప్రైస్ ఇవ్వదలుచుకోలేదు. కాబట్టి నాకున్న బడ్జెట్లో నాకు కావాల్సినవన్నీ సమకూరాయి కాబట్టి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎయిర్పోర్ట్కి 8 minutes, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా 20 to 25 minutes. ఎందుకంటే డిస్టెన్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఒకసారి నేను ఇప్పుడు లగడికాపుల్లో ఉన్నా, గచ్చిబౌలి అంటే శిల్పారామంకి రావడానికి నాకు 1 గంట పట్టింది. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ట్రాఫిక్లో రోజు ఉండడానికి ఇష్టం లేదు కాబట్టి. సో ఇందుకు నాకు నచ్చింది 25 minutes ఫ్రమ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, 20 నుంచి 25 నిమిషాలు. ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 8 to 10 minutes. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నాకు. సో ఇక్కడ మీకు మోడల్ విల్లా చూపిద్దామని నేను ఎందుకు ఇది తీసుకున్నాను. ఎప్పటి నుంచో జనాలు అనుకుంటున్నారు ఏదో విండో షాపింగే చేసేస్తున్నా, ఎక్కువ ఏది చేసేది లేదు. డోంట్ వరీ. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నా, అది ఒక 1-2 monthsలోని మన యూనిట్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి అయితే మోడల్ విల్లా చూపించాలి. రాత్రి నేను అసలు వైజాగ్లో పడుకోలేదు, రాత్రి అంతా ఏదో పని చేసుకొని ఉన్నా. సో పొద్దున్న లేచాను, వచ్చేసాను, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వచ్చేసాను. నా బ్యాగులు ఇంకా అక్కడే కార్లో ఉన్నాయి. ఇదిగోండి, రివర్స్ చేస్తా కెమెరా. టైం వచ్చినప్పుడే వీడియో తీద్దాం అనుకున్నా, కానీ అప్పటికి మోడల్ విల్లా రెడీగా లేదు. సో ఇలాగ గాలిలో చూపించి కన్నా మోడల్ విల్లా ఉంటే కరెక్ట్ టైంకి అర్థమవుతుంది కదా. ఇదిగోండి, ఇది విల్లా స్టైల్. లోపలికి వెళ్ళాక మోడల్ విల్లా అయితే చూస్తాను. ఓకేనా, లెట్స్ గో. చూసారు కదా, విజయ కల్ప క్షేత్ర చూసారు కదా. సో ముందు అపార్ట్మెంట్స్ అనుకున్నా, అదనుకున్నా. సో నేనేమనుకున్నా అంటే ఒక విల్లా, ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే బెటర్ ఏమో. ఫైనలీ 10 నిమిషాల నుంచి వెయిటింగ్ బ్రో. ఎందుకంత లేటు? జస్ట్ వేరే మీటింగ్ ఉన్నాను. సో ఇదేనా అంటే మనం అప్పుడు కాన్సెప్చువల్స్గా అన్నీ చూసి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది లాక్ అని అయిపోయాం. మా ఫ్యామిలీకి నేను గాల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. మోడల్ విల్లా రెడీ అయ్యిందనేసి డైరెక్ట్గా వచ్చేసాను. ఇదిగోండి, శ్రీరామ్ చెప్పినవి మీకు సమ్మరైజ్ చేసేస్తున్నా, ఎందుకంటే నా దగ్గర ఎక్విప్మెంట్లు ఏమి ఉండవు కదా. సో ఇక్కడ ఏంటంటే ఇదంతా 100 feet రోడ్ వస్తుంది కదా. 100 feet రోడ్ వచ్చినప్పుడు యూజువల్గా మనం విల్లాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు బ్లైండ్ స్పాట్ ఉంటుంది.
అటువైపు నుంచి ఎవడొస్తే ఎవడు గుద్దేస్తాడో తెలియదు. సో ఇక్కడ 100 feet ఇది పోతుంది కాబట్టి మనకు క్లియర్గా ఆ రోడ్డు ఈ రోడ్డు కనిపిస్తుంది. సో ఇలాంటి చిన్నవి చాలా బేసిక్ పాయింట్స్ మనం మిస్ అయిపోతున్నాం విల్లాస్లో కానీ అపార్ట్మెంట్స్లో కానీ. వాటన్నిటికీ నాకు ఏవేవి క్వశ్చన్లు ఉన్నాయో వాటన్నిటికీ ఆన్సర్లు దొరికాయి కాబట్టి ఇది పెద్ద అంటే యూజువల్గా మన గాడ్రేజో లేకపోతే అలా పేరు కాకపోయినా అది చూస్ చేసుకోవడానికి కారణం మెయిన్గా అది. ఇలాంటివి ఎన్నో కాన్సెప్ట్స్ డైరెక్ట్గా విల్లాల్లోకి వెళ్ళాక మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఎందుకు మనం ఈ డెసిషన్ తీసుకున్నాం అన్నది. సో లోపలికి వెళ్తాం. సో ఇదిగోండి వచ్చేసాం మోడల్ విల్లాకి. సో ఇది మన విల్లా కాదు, ఇది మోడల్ విల్లా. సో ఎదురుగా చూపిస్తాం మీకు. సో ఏమవుతుందంటే యూజువల్గా 2 కార్ పార్కింగ్లు ఉంటాయి కదా, ప్రతి దగ్గర చూసింది 2 కార్ పార్కింగ్ కాకుండా ఇక్కడ ఎడిషన్ పార్కింగ్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే బయటికి అసలు ఏవి అవుట్లెట్స్ ఏవి కనబడట్లేదు చూసారా. ప్లంబింగ్ అవుట్లెట్ కానీ వైర్ అవుట్లెట్ కానీ అంతా ఫ్రేమ్డ్ ఉంది. సో ఇది బేసిక్గా బయట నుంచి విల్లా 1, 2, 3rd floor. ఓకే సో మోడల్ విల్లా దగ్గరికి అయితే వచ్చేసాం. మెయిన్ కాన్సెప్ట్ చాలా విల్లాస్లోనే 2 కార్ పార్కింగ్లు ఉంటాయి కదా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ విల్లాలో ఎన్ని కార్ పార్కింగ్లు ఉంటాయి? As per the plan, 2 car parkings, but in reality you can park 3 cars actually. సో 3 కార్లు పడతాయి. పెట్టినా కూడా మీకు ఇంకా 2 cars స్పేస్ ఉంటుంది, లగ్జరీగా వాక్ చేయొచ్చు. సో ఓకే సో ప్రాక్టికల్గా చూద్దాం 3 కార్లు ఎలా పడతాయి ఏంటి అని. ఎందుకంటే మనం చూస్తుంటాం కదా ఈ ఏరియల్ ఇవన్నీ అన్నిట్లోనే 2 కార్లు ఉంటాయి. నాకు ఎప్పుడు డౌట్ 2 కార్లు పెట్టేస్తే బైకులు ఉంటే బైకులు ఎక్కడ పడతామని. అందుకని సో ప్రాక్టికల్గా చూద్దాం. ఇంకా వచ్చేసింది వీళ్ళ రెడీనా శ్రీరామ్? లోపలికి వెళ్తున్నాం కదా, చూసారా డోర్లు ఎంత ఎత్తు అనిపిస్తున్నాయో, ఏదో రాజ్ ప్యాలెస్ వెళ్తున్నట్టు. ఎంత ఎత్తుంది చూడండి, నా హైట్ ఇక్కడికి వచ్చింది, ఇంకా అంత ఎత్తుంది. సో ఎంత ఏంటి అవన్నీ లోపలికి వెళ్ళి డిస్కస్ చేద్దాం. సో ఒక ఛాలెంజ్ అయితే మీకు 3 కార్లు పట్టేస్తాయి కదా, 3 కార్లు పట్టేస్తే డోర్ బ్లాక్ అవుదా? నో మీకు ఇంకో 3 కార్స్ పెట్టినా మీకు వాక్ వేస్ ఉంటాయి. ఇంకో 2 సో కార్స్ పెట్టి చూపిస్తారా? ఒకసారి పెట్టి చూపించండి. అప్పుడు 3 కార్లు మన లోపలికి వెళ్ళి వచ్చిన ఉంటాయా అంటే నేను చెప్పేస్తున్నాను. నాకే తర్వాత ఏం 3 పట్టకపోతే నేనేం చేయాలి? అందుకని ఓకే వెళ్దాం లోపలికి. అండి మొత్తం అంతా ఆ కీప్యాడ్ అంతా అయిపోయింది. జస్ట్ వీడియో కోసం ఇలా ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ డబుల్ సీలింగ్ ఎంత హైట్ ఎంత లాఫ్టీగా ఉందంటే చూసారా. సో ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతుంటే పక్కనే కనిపించుకోవడం చూడండి, ఇలా వాటర్ ఫాల్ పెట్టుకుంటే క్యాస్కేడ్ ఎంత నీట్గా ఉంది, ఎంత బాగుంది. ఇక్కడి నుంచి మీకు చూపిస్తున్నా అంటే నా వ్యాంటేజ్ పాయింట్ వ్యూ. ఈ పైన చూడండి, నాకు నిజంగా గ్రేట్ ఫీల్ ఉంది. అస్సలు బాక్సీగా లేదు. ఈ వుడెన్ వాటితో చేసేసుకొని ఇలా చేసేస్తే చాలా గ్రాండ్ ఉంది. ఈ మీదకి కిందకి కమ్యూనికేషన్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా ఉంటే పిలుచుకొని ఫోన్లు చేసుకోవడం కన్నా చాలా బాగుంది. ఇది కూడా మళ్ళీ ఇక్కడ లివింగ్ స్పేస్ వచ్చింది, అక్కడ కూడా లాంజ్ లాగా లివింగ్ స్పేస్ వచ్చింది. చూసారు కదా. సో ఎదురుగా లిఫ్ట్, అంటే కొన్నాళ్ళు అయిపోతే మనకి లిఫ్ట్ కావాలి కాబట్టి. సో ఇక్కడ డైరెక్ట్గా కిచెన్ ఉంది. ఒకసారి కిచెన్ స్పేస్ చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే కిచెన్లోని డ్రై కిచెన్, వెట్ కిచెన్, ఒకటి నీట్గా కిచెన్ ఉండడానికి, 2 ప్రాక్టికల్ కిచెన్. చూసారా 2 కిచెన్ స్పేస్లు ఉన్నాయి. 2 కిచెన్ స్పేస్లు ఎందుకంటే మనం అక్కడంతా పనిచేస్తాం. పనోళ్ళు ఎవరైనా రాకపోతే సరిగ్గా లేకపోతే మనకి పార్టీస్ అయినప్పుడు ఈ స్పేస్ పోతుంది. సో ఇదిగోండి ఇది డ్రై కిచెన్ అనమాట. ఈ కిచెన్ కూడా చాలా స్పేసెస్ ఉంది. రిచ్మండ్లో మా కిచెన్ కన్నా కొంచెం చిన్నదే, కానీ అమెరికా స్పేస్లు పెద్దవి కదా అలా కంపేర్ చేయను. సో ఇదిగోండి ఇది రెఫ్రిజిరేటర్ అన్నీ బిల్ట్ ఇన్ ఒక దగ్గరే. ఇక్కడ ఓవెన్స్ ఉన్నాయి. సో ఇక్కడ స్టవ్ ఉంది, ఇక్కడ సింక్ ఉంది, అక్కడ కూడా సింక్ ఉంది అండ్ స్టవ్ ఉంది. సో ఆబ్వియస్గా ఈ వెట్ కిచెన్కి మెయిడ్ కావాలి కాబట్టి, అంటే పనమ్మాయి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బయటికి ఇదిగోండి ఈ క్లీనింగ్ స్పేస్కి, తర్వాత మెయిడ్ క్వార్టర్స్కి. ఇదిగోండి వెట్ కిచెన్. తర్వాత ఈ వెట్ కిచెన్లోనే చూసారు కదా ప్యాంట్రీ. ఈ కిచెన్లో ఎప్పుడు యూఎస్లోని ఏంటంటే మనం నెల రోజులకి వెళ్ళి గ్రోసరీస్ తెచ్చుకుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాంట్రీ. సో ఈ ప్యాంట్రీ ఉందా లేదా అని కూడా చూసుకున్నాం. ఇదిగోండి ప్యాంట్రీ స్పేస్. మళ్ళీ చూపిస్తున్నా వెట్ కిచెన్, అంటే ఈ రియల్ కిచెన్ అంత పని ఇక్కడ అవుతుంది. అది షో కిచెన్ అనుకోవచ్చు. ఎవరైనా పార్టీ వస్తే ఈ చెత్త అంతా కాకుండా మనం అన్ని ప్రిపరేషన్ చేసినవి ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. సో 2 కిచెన్లు చూసారు కదా, చాలా స్పేషియస్ ఉంది కిచెన్. అది బాగున్నారు. సో ఇది ఫీల్ మాట. మెయిన్ మన ఎంట్రన్స్ లో రాగానే ఫ్యామిలీ రూమ్ లో కూర్చుంటే ఎలా ఉంది ఫీలింగ్ అది చూస్తున్నారు కదా. తర్వాత ఇక్కడే లిఫ్ట్ ఉంది, అంటే మెట్లు ఎక్కడానికి. నాకు విల్లాస్లో ఇంకో మెయిన్ కన్సర్న్ ఏంటంటే చాలా విల్లాస్ చూసినప్పుడు ఆ విల్లా కింద ఈ స్టేర్స్ ఉంటాయి కదా, స్టేర్స్ కింద స్పేస్ వేస్ట్ అయిపోతుంది యూజువల్గా.
సో ఇది నా రిచ్మండ్లో మా ఇంట్లో కూడా ఇలానే ఏం చేశారంటే ఇలా మెట్లు వచ్చినప్పుడు కింద ప్యాంట్రీ స్పేస్ పెట్టేశారు కిచెన్కి అటువైపు. సో ఇది కూడా ఇలానే ప్లాన్ చేసి చూసారు కదా. తర్వాత మెయిన్ ఏంటంటే మనం ఏమి పుట్టడం కాదు, మంచి హైటే ఎంత ఉంది చూడండి. యూజువల్గా ఇది ఒక డ్రాబ్యాక్. యూజువల్గా విల్లాస్లోకి వెళ్తే చిన్న చిన్నవి ద్వారాలు అవి ఉంటాయి. ఇక్కడ యూ కెన్ సీ ద స్కేల్ రైట్. నేనున్నా ఎంత ఆల్మోస్ట్ 6 అడుగుల లాగా అంతే. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే ఈ స్టేర్స్ కింద స్పేస్ వేస్ట్ అవ్వలేదు. నాకు అది చాలా 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 నచ్చింది. నాకైతే సెల్లింగ్ పాయింట్ ఈ 360 చూసారు కదా. ఇదిగోండి డైనింగ్ ఏరియా లా చేశారు. ఎందుకంటే ఇదంతా ఫ్యామిలీ ఇది అంతా రూమ్ కాబట్టి ఇది డైనింగ్ స్పేస్ లాగా సెపరేట్గా. ఈ డైనింగ్ స్పేస్ ఎక్స్టెండ్ అవుతుందా? ఎక్స్టెండ్ ఓకే. సో అది ఓపెన్ చేయండి. సో మొత్తం ఓపెన్ చేసేస్తే సో ఇండోర్ అవుట్డోర్ లివింగ్ స్పేస్ లాగా అంతేనా? వెరీ నైస్. ఇక్కడ ఏంటి ఈ స్పేస్? సో ఇది 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 కూడా చాలా నచ్చింది, చాలా ప్రాక్టికల్ అనిపించింది. ఈ మొత్తం తీసేస్తే మనం ఎక్కువ మంది వచ్చినప్పుడు మనకి మళ్ళీ బాక్సీ ఫీలింగ్ లేకుండా ఇండోర్ అవుట్డోర్ స్పేస్. సో ఇక్కడ బ్యాంబూ గార్డెన్స్, ఇక్కడ క్యాస్కేడ్ సౌండ్ వినిపిస్తుంది. అక్కడ ఇందాక వినపడలేదు కదా, వాళ్ళు పెట్టారో చూద్దాం. ఇప్పటిదాకా మనం కూర్చున్న స్పేస్ ఇది. ఇక్కడ కూర్చొనే దీని వైపు చూసామన్నమాట. సో ఇది నచ్చింది శ్రీ నాకు చాలా. ఈ స్పేస్ వేస్ట్ అయిపోలేదు. దీనికి కూడా యానింగ్ వచ్చింది, అంటే వర్షం పడదు అంతే కదా. యానింగ్ వచ్చింది ప్లస్ ఇండోర్ అవుట్డోర్ స్పేస్ చాలా పెద్దదిలా అనిపిస్తుంది. ఎంతో నాకు సైజ్ ఇంకా నేను చెప్పదలుచుకోలేదు కానీ ఇదిగోండి. సో ఇది మెయిన్ లివింగ్ రూమ్ ఎంట్రన్స్ వచ్చాం కదా, లిఫ్ట్ పైకి వెళ్ళడానికి దారి, పౌడర్ రూము. ఇది పేరెంట్స్ బెడ్రూమ్. పేరెంట్స్ పెద్ద అవుతున్న కొద్దీ పైకి ఎక్కలేరు కదా, కానీ లిఫ్ట్ ఉంది కాబట్టి పెద్ద తేడా ఏం రాదు. సో ఇది ఇక్కడ నుంచి వ్యూ. సో ఇప్పటిదాకా ఎలా అనిపించింది? ఇంకా పైన చూపించలేదు చూసారు కదా. ఓకే దిస్ ఇస్ జెట్ గ్రానైట్ అన్నమాట. మీకు లెదర్ ఫినిష్ యాక్చువల్గా. లెదర్ ఫినిష్ అంటే ధూళి పడకుండా ఉంటుందా? అంటే మీకు యాంటీ స్కిడ్ కానీ యాంటీ స్కిడ్. అబ్బా ఇది కూడా ఎంత స్పేషియస్ ఉంది, టైట్ టైట్గా లేదు. మీకు ఇది 4.3 feet అండి యాక్చువల్లీ. 4.3 feet యా యూ కెన్ జస్ట్ సీ. మీకు 4.3 feet అసలు ఇప్పుడు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నా కూడా ఈజీగా. యూజువల్గా బయట ఇలా ఉంటాయి, ఇంట్లో ఇలా ఉండవు. ఇంటికి చాలా స్పేషియస్ అనిపిస్తుంది. మీ కటింగ్ చూడొచ్చు అంతా మీకు ఇన్సైడ్ ద వాల్. సో ఇదంతా మీరు నాకు కంప్లీట్ చేసి ఇస్తారు కదా, ఇవన్నీ మీకు ఇంక్లూడ్ అండి. ఓకే. సో ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు చూపిస్తున్నాను కింద నుంచి నేను ఎంత రేవ్గా ఎంత బాగుంది అన్న స్పేస్ ఇదిగోండి పైనుంచి. సో నాకు ఫేవరెట్ స్పాట్ ఏంటంటే ఇది ఇలా ఓపెన్ ఉండడం. ఈ పైనుంచి వ్యూ చూడండి, అద్దరిపోయింది. షాండ్లియర్ ఫిక్స్ చేశారు. లిఫ్ట్ వాడుంటే లిఫ్ట్ ఇక్కడికి వచ్చేస్తాం డైరెక్ట్గా. సో ఇది ఇంకో లాంచ్ స్పేస్. ఓకే, కిందకే వెళ్ళక్కర్లేదు, ఇక్కడ కూర్చొని వెళ్ళాల్సి ఒకసారి. ఇక్కడ నుంచి వ్యూ ఇది. ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు. ఇది సపరేట్ స్పేస్ మాట. సో ఒకసారి అది ఓపెన్ చేయరా శ్రీ, అంటే ఈ కర్టన్స్. ఇది ఓపెన్ చేస్తే దీనికి కూడా నాకు ఇండోర్ అవుట్డోర్ స్పేస్ అడిగాను కదా, అది ఓపెన్ చేస్తే సో ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ కిందలాగా. అంతే. ఇప్పుడు 10 మంది వస్తే ఇక్కడ కూర్చుంటారు, ఇంకో 10 మంది వస్తే ఇక్కడ వచ్చేస్తారు. చాలా బాగుంది, పెద్ద బాల్కనీ కూడా. సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇదిగోండి మాస్టర్ బెడ్రూము. ఎంత పెద్దగా ఉంది. ఈ సైజ్ ఎంత బ్రో? 20/13. సో బాల్కనీ 17/10. ఇది 20/13. మళ్ళీ క్లోజెట్ సపరేట్. క్లోజెట్ అదే ఒకసారి చూపిస్తాను. చాలా చాలా గ్రాండ్ ఉంది, చాలా పెద్దగా ఉంది. ఈ బెడ్ చిన్నగా కనిపిస్తుంది, రూమ్ పెద్దది అవడం వల్ల. సో ఇక్కడ సిట్టింగ్ స్పేస్ వచ్చింది. బేసిక్గా అమెరికాలో సైజెస్లా ఉన్నాయి. అదే కాకుండా ఇదిగోండి బిల్ట్ ఇన్ క్లోజెట్ స్పేస్. ఇది తయారవడానికి నాకు కాదు, ఆడవాళ్ళకి. ఇవన్నీ క్లాజెట్ స్పేస్లు చూసారు కదా. చాలామంది ఏం చేస్తారంటే బాత్రూంలోని ఈ క్లాజెట్ స్పేస్ని పెడతారు, అది నాకు నచ్చదు. క్లోత్స్ అని మగ్గి అయిపోతాయి, అర్థమైందా? యూఎస్లో కూడా కొన్ని అలానే ఉంటాయి, బాత్రూమ్ లోపల అలా ఉంటుంది. సో చూసారు కదా, ఇది మళ్ళీ ఇటువైపు నుంచి చూపిస్తా. మొత్తం గ్రాండ్ సైజ్ మాస్టర్ బెడ్రూమ్. ఇంకోసారి వ్యూ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే ఎలా ఉంటుందో వ్యూ. ఇది మోస్ట్ ప్రాక్టికాలిటీ. దేవుడి గది సేమ్ ఫ్లోర్లో ఉండడం, లాంజ్, మళ్ళీ ఎంత గ్రాండ్ బాల్కనీ ఉంది. ఆయన చెప్పారు కదా ఇది 17/10. సో ఇది చాలా స్పేషియస్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ స్పేషియస్ ఉంది. ఈ ఇన్ఫార్మల్ లాంజ్ కింద, ఫార్మల్ లాంజ్, ఇన్ఫార్మల్ లాంజ్, ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో నెక్స్ట్ చైల్డ్ బెడ్రూమ్ చూద్దాం అండి. చైల్డ్ బెడ్రూమ్ ఒకటి. సో ఈ ఫ్లోర్లోని ఒక లాంజ్, మాస్టర్ బెడ్రూము,
తర్వాత ఒక చైల్డ్ బెడ్రూమ్. విండో సైజెస్ చాలా పెద్ద ఉన్నాయి కదా, చాలా గ్రాండ్ ఉన్నాయి. అది ఫొటోస్లో మీరు అప్పుడు చూపించడం నాకు తెలియలేదు, ప్రాక్టికల్గా చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి. సో దీనికి కూడా సిట్టింగ్ ఏరియా స్పేస్ వచ్చింది. మళ్ళీ దీనికి కూడా మళ్ళీ సెపరేట్ క్లాజెటా? ఓకే. ఓహో, చైల్డ్ కూడా వార్డ్రోబ్ అంటారు దాన్ని, ఏమంటారు? వార్డ్రోబేనా? వార్డ్రోబ్ మళ్ళీ కంటిన్యూస్ బాత్రూమ్. సో కింద గ్రౌండ్ ఫ్లోరే వావ్ అనుకుంటే ఈ ఫస్ట్ ఫ్లోర్ అంటారా? యూఎస్లో దీన్ని సెకండ్ ఫ్లోర్ అంటారు. మాకు ఎప్పుడు కన్ఫ్యూజన్. కిందది ఫస్ట్ ఫ్లోరు యూఎస్లో, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అంటారు కదా. ఈ ఫస్ట్ ఫ్లోర్ లాంజ్, బాల్కనీ, మాస్టర్ ఆ చైల్డ్ బెడ్రూమ్ అంతా వావ్ అంటే వావ్. ఇంకా బెటరా సెకండ్ ఫ్లోర్ పైకి వెళ్తే? మీరే చెప్పాలా? సో పైకి వెళ్ళిపోదాం. లాస్ట్ ఫ్లోర్కి మళ్ళీ చూపిస్తున్నా. ఇది దాన్ని బట్టి లైట్ ఫ్లో అవడానికి కూడా ఇలా ఉంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోతున్నాం. థర్డ్ ఫ్లోర్. సో కింద ఒక బెడ్రూమ్ ఉంది, మీద 2 బెడ్రూమ్లు, 3 అయ్యాయి. తర్వాత ఇది టాప్ మోస్ట్ ఫ్లోర్. టాప్ మోస్ట్ ఫ్లోర్లో ఇంకో లాంజ్ ఉంది కదా? ఉంది. వెరీ కూల్. ఆహా, ఇవి సెట్ చేశారు. సూపర్ ఉంది. నైస్. వావ్. సరే, ఇక్కడ కొంచెం రిలాక్స్ అయిపోదాం. హోమ్ థియేటర్ మస్ట్. అందులో ఎస్పెషలీ యూఎస్లో ఉండి మనం వెనక్కి వస్తే, ఇండియాలో ఉండి అంటే హోమ్ థియేటర్లు అంతా న్యాచురల్ కామన్ కాదు కదా. ఐమ్ టాకింగ్ అబౌట్ బల్క్ స్పేసెస్. అమెరికాలో ప్రతి ఇంటికి ఇలా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఎస్పెషల్లీ కొంటే మనకు అనిపిస్తుంది అది లేదు ఇది లేదని. దీనికి లైట్స్ ఉన్నాయి ఇంకా బ్రైట్. ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్, నేను మర్చిపోయింది దీని గురించి. అది మీద బెడ్రూమ్స్ అనుకుంటున్నా. మూవీ థియేటర్ లేకపోతే ఎన్ని డబ్బులు పెట్టుకొని. సో మోస్ట్ ఇంపార్టెంట్, నాకు ఎందుకు ఈ విల్లా నచ్చింది అంటే, నేను ఒక XYZ బడ్జెట్ పెట్టుకున్నా. ఆ బడ్జెట్ ఎంతో నేను రివీల్ చేయదలుచుకోలేదు అనవసరంగా మాటలని. నేను అనుకున్న బడ్జెట్కి నాకు చాలా తక్కువకి ఇది వచ్చింది. నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు అనుకుంటే నాకు ఇది 7 రూపాయలకు 6 రూపాయలకు వచ్చింది. ఆ బడ్జెట్ ఎంతో నేను రివీల్ చేయదలుచుకోలేదు, పర్సనల్ రీజన్స్. ఈ స్పేస్ చూడండి, 4 పెద్ద లాంచ్ చేసి వచ్చాయి, 4 స్ట్రైట్. మనం అనుకుంటాం 3 లెవెల్లు 4 లెవెల్లు. ఇన్ రియాలిటీ మనం చూసేది మన ఫ్యామిలీనే. కింద వచ్చినా అందరూ కలిసి గ్రూప్గా చూసుకోవచ్చు. ఇది నిజంగా నా రిచ్మండ్లో నా మూవీ థియేటర్ ఉంది కదా పైన, దానికన్నా కూడా విడ్త్ ఎక్కువ ఉంది కాబట్టి వాల్యూమ్లెస్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మూవీ థియేటర్ నుంచి ఇంకా ఏ ఉంది చూద్దాం. ఇది మొత్తం సూట్ రూమ్. సో అమెరికాలో స్వీట్ అంటాం, ఇక్కడ సూట్ అంటారు కదా, సూట్ రూము. ఇది ఎంత గ్రాండ్ వచ్చిందో, మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఎంత గ్రాండ్ ఉందో అలా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అనుష్క వస్తే విజిట్కి న్యాచురల్గా అక్కడి నుంచి వచ్చినప్పుడు, ఇదేంటిది వాల్పేపరా? బా, ఏదో న్యాచురల్గా ఏదో పెయింట్ వేసినట్టు లేదా రాళ్ళు స్టోన్ వేసినట్టు అనిపిస్తుంది. ఈ డెప్త్ ఎందుకు ఇచ్చారు అలాగా? అంటే జస్ట్ మీరు కబోర్డ్స్ పెట్టుకోకుండా ఇలా వాల్ పేపర్ పెట్టుకున్నా, అంటే టీవీ పెట్టుకోవడానికి ఆయన జస్ట్ ఇంటీరియర్స్ ఎక్కువ పెట్టుకోకుండా సింపుల్గా అయిపోయింది కదా మీకు యాక్చువల్ బ్యూటిఫికేషన్. సూపర్ ఉంది అసలు. నిజంగా స్వీట్ రూమ్ అంటే స్వీట్ రూమ్. నాకు ITC కోహినూర్లోనో మ్యారియోట్లోనో ఉన్నట్టుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా ఒక బెడ్రూమ్ లాగా కదా, 4th బెడ్రూమ్. ఇక్కడ మూవీ థియేటర్, అది ఇంకో లాంజ్. సో వెళ్దాం బయటికి, ఇంకా చూద్దాం ఏముందో. సో లిఫ్ట్ కన్వీనియంట్ అయిపోయింది. ఇది స్టడీ రూమ్ బేసిక్గా. లాంజ్ కానీ స్టడీ కానీ. ఈ గొడ్ల గోపులు ఎక్కడి నుంచి తెచ్చారు? బాగుంది, వెరీ నైస్. సో ఇది చూసారు కదా, ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ రూము మూవీ థియేటర్ పక్కన. ఇది స్టడీ రూమ్ లాగా, లాంజ్ లాగా. అంతేకాకుండా నాకు ఇందాక నుంచి డౌట్ వచ్చింది బట్టలు ఎక్కడ ఉతుక్కోవాలని. సో వీళ్ళు ఏం చేశారంటే, లిఫ్ట్ ఉంది కాబట్టి 3rd ఫ్లోర్లోనే వాషర్కి డ్రైయర్కి ఇచ్చారు. ఇక్కడ ఏం నచ్చిందంటే, వాషర్ డ్రైయర్ ఇక్కడ అయిపోయిన వెంటనే ఇక్కడే ఐరనింగ్ చేసుకోవచ్చు, బట్టలు సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ప్లస్ యూజువల్గా ఈ క్లాజెట్ మా అమెరికాలో ఇంట్లో కూడా ఎలా ఉంటుందంటే, అది క్లోజ్ ఉంటుంది, లైట్ ఉండదు, లైట్ వేసుకోవాలి. దీనికి ఏంటంటే అవుట్ సైడ్ వెంటిలేషన్ కూడా వచ్చింది కాబట్టి చూడండి, ఇక్కడ ఏదో వెల్నెస్ గార్డెన్ అంటది, భలే ఉంది అక్కడి నుంచి. సో ఇక్కడే వాషర్ డ్రైయర్, ఇక్కడే డ్రై చేసుకోవచ్చు, కాంట్లో ఇది ఓపెన్ చేసి ఇక్కడే ఐరన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఒక కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చింది. ఈ కిచెన్ ప్లాట్ఫామ్ ఏంటంటే, మళ్ళీ స్టవ్ ఎందుకు వచ్చిందంటే, అక్కడ పెద్ద లాంజ్ చూసారు కదా, మళ్ళీ పెద్ద బాల్కనీ. సో ఇక్కడ ఏదైనా బార్బిక్యూ చేసుకోవాలన్నా, స్టవ్ పెట్టుకోవాలన్నా, టీ చేసుకోవాలన్నా, వంటలు చేసుకోవాలన్నా, గ్రిల్ పెట్టుకోవాలన్నా, దానికి ఎప్పుడు అల్టిమేట్ చూద్దాం. ఈ బాల్కనీస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్పెషలీ హైదరాబాద్ లాంటి ప్లేస్లో. సమ్మర్ తీసేస్తే అంత ప్లెజెంట్ వెదర్. ఓ వావ్, ఇది చూడండి 3rd ఫ్లోర్ అల్టిమేట్ ఓపెన్ టెర్రస్, అంటే కవర్డ్ అండ్ ఓపెన్. ఇక్కడ ఈ ఓపెన్ టెర్రస్ కావాలి, మొత్తం కవర్ అయినా బోర్ ఉంటుంది ఎండ్ ఉన్నప్పుడు. ఇది చూడండి, ఇంత పెద్ద టెర్రస్ ప్లస్ సిట్టింగ్. బ్రో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్పేషియస్ ఉంది. అది మీరు ఫొటోస్లో చూపించినప్పుడు, మ్యాప్లో చూపించినప్పుడు ఓకే బాగుంది అనుకున్నా. ఇదేంటి ఎక్స్ట్రా బాతా? ఎక్స్ట్రా వాష్రూమ్ ఇక్కడికి. సో ఇప్పుడు ఎన్ని వచ్చాయి? 4 బెడ్రూమ్స్ వచ్చాయి.
including home theatre 5 bedrooms. హోమ్ థియేటర్ లెక్క అయిపోతే 4 bedrooms అంటే ఒక మాస్టర్ స్వీట్ ఒక హోమ్ థియేటర్. కాబట్టి హోమ్ థియేటర్ అక్కలేదంటే అదో బెడ్రూమ్ చేసుకోవచ్చు అంటే ఎక్కువ ఫ్యామిలీ ఉంటే. ఇది ఎంత స్పేషియస్ ఉంది, వావ్. యాక్చువల్లీ గ్రీన్ వాల్ కాన్సెప్ట్ అన్నమాట. మీకు ఇక్కడ మొత్తం 3. సో ఇది మోడల్ విల్లా కాబట్టి ఆబ్వియస్గా ఫ్యూచర్ చూపిస్తుంది. ఇదిగోండి ఇలా ప్లాంట్ వేసుకొని ఇలాగ టెర్రస్ లాగా, అంటే ఓన్లీ టెర్రస్ కాకుండా ఇక్కడ బిల్ట్ ఇన్ స్పేస్ వేసుకొని గ్రీన్ వాల్ లాగా వెంటిలేషన్ వస్తుంది. వర్షం పడితే మనం ఈ టెర్రస్ కింద కూర్చొని హ్యాపీగా వర్షం కూడా ఎంజాయ్ చేయొచ్చు. వర్షం వచ్చింది కానీ పరిగెట్టి వెళ్ళిపోక్కర్లేదు. ఇది కూడా మళ్ళీ ఎంత స్పేషియస్ ఉంది. ఎన్ని బాల్కనీలు వచ్చాయి అక్కడ. కింద డైనింగ్ రూమ్ పక్కన ఒకటి వచ్చింది డెక్ లాగా. సెకండ్ ఫ్లోర్లో కూడా మొత్తం ఏరియా 17/10 వచ్చింది. ఈ థర్డ్ ఫ్లోర్ అయితే 17/10 ప్లస్ ఇది కలిపితే 25 అడుగులు ఉంటుంది. ఇది 32 అడుగులు మొత్తం. సో థర్డ్ స్పేస్ కూడా అయిపోయింది. తర్వాత మళ్ళీ బాత్రూమ్ కోసం లోపలికి వెళ్ళాలా అవసరం లేదు, ఇంకో వాష్ ఏరియా ఉంది. నాకైతే ఇది చూడగానే అసలు ప్లాన్ కానీ కాన్సెప్ట్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ నా బడ్జెట్లో ప్రైస్లో చాలా నచ్చేసింది కాబట్టి నేను వీడియో చేసి అయితే చూపిస్తున్నాను. ఓకే, ఇంతకుముందు నేను కొన్ని వీడియోలు చేశాను, కాకపోతే నేను చూసినవి దానికి డబుల్. ప్రతిదీ వీడియో చేయలేం కదా, అందుకని ఓవరాల్గా ఎప్పుడైతే ఇది కంప్లీట్ అవుతుందా విల్లా, ఎప్పుడు కంప్లీట్ అవుతుందా మోడల్ విల్లా అని చేస్తున్నా. ఎంత విండీగా ఉంది అంటే గాలి తగులుతుంది, వెలుతురు తగులుతుంది, సన్లైట్ తగులుతుంది. అల్టిమేట్గా వెరీ 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 గ్రాండ్ అండ్ బ్యూటిఫుల్. నిజంగా శ్రీ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. అంటే నేనే చెప్తున్నానంటే అన్ని ప్రపంచం అంతా తిరిగేసి నేనే ఇంప్రెస్డ్ అంటే ఎనీబడీ హ్యాస్ టు బి ఇంప్రెస్డ్. అది మీ కాంప్లిమెంట్. ఈవెన్ మీరు చూస్తే ఇక్కడ మీకు స్టెప్ ఇచ్చాం, ఎందుకంటే ఇప్పుడు నిజంగా వర్షం పడ్డా నీళ్ళు ఇటు పక్క రాకుండా. ఈవెన్ యూ కెన్ సీ సమ్ స్లోప్ అంటే మేక్ సెన్స్. కవర్ టెర్రస్ టు ఓపెన్ టెర్రస్, మీకు అక్కడ స్లోప్ కనిపిస్తుంది. సో మనం చూస్తుంది కంప్లీటెడ్. సో బేసిక్గా కొనుక్కున్నప్పుడు స్కెల్టన్ వస్తే మనం మిగతా చేయించుకోవాలి, కబోర్డ్స్ కానీ అవి కానీ లైక్ ఎనీవేర్ ఎల్స్. సో ఇది కూడా ఇప్పుడు అనిపిస్తుంది కింద ఉంటే బాగుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు వెరీ ప్రాక్టికల్. అంటే మీరు వర్క్ చేసుకుంటూ మళ్ళీ ఇండోర్ అవుట్ నేను తాగను బ్రో, నాకు అవసరం లేదు. బాగుంది యాక్చువల్లీ ఇవన్నీ. ఇది కూడా ఎంత స్పేషియస్ ఉన్నాయి కదా అన్ని. ప్రతి రూము ఎక్కడ ఒక రూమ్ చిన్నది అయిపోయింది యూజ్ అంటారు కదా, ఈ ఒక్క రూమ్ పెద్ద అయితే బాగుంది, అలా ఎక్కడా లేదు. ఎవ్రీథింగ్ సో స్పేషియస్. సో ఇది నచ్చింది మీ. థర్డ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. ఇన్ఫార్మల్ లాంచ్. స్పీడ్గా వెళ్ళాలి, కంటెంట్ ఎక్కువ అయిపోతే మళ్ళీ నేనే కట్ చేసుకోవాలి, నాకే పని. చూడండి ఇది చూడండి, కింద దిగుతుంటే వ్యూ క్రేజీ ఉంది కదా. అది లాంచ్ చూపించేస్తాం మీకు. చూసారా ఈ బాల్కనీ గుర్తుందా, ఇంత హ్యూజ్ బాల్కనీ. చైల్డ్ రూము, మనకి చైల్డ్ పుట్టరు కాబట్టి చైల్డ్ రూమ్ ఏమో గెస్ట్ రూము. అది కూడా శ్రీరాము చూసారు కదా ఆల్రెడీ. ఇదేం కలర్ శ్రీరామ్? టీలేనా కరెక్టేనా? సో పైన ఆల్రెడీ చూసారు కదా, ఆ బాల్కనీలో గంట కూర్చున్నా నాకు బయటకు వెళ్ళాలనిపించట్లేదు. ఆ తర్వాత సర్లే వేరేవి కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని కిందకు వచ్చి ఆ గస్టింగ్ సౌండ్, మీకు వాటర్ ఫాల్ సౌండ్ ఏంటంటే ఆ వాటర్ క్యాస్కేడ్కి ఒక మెలడీ ఉంటుంది అనమాట, న్యాచురల్ మెలడీ. అది వినుకుంటూ ఇక్కడ కూర్చొని ఆల్రెడీ చూసారు కదా డైనింగ్ టేబుల్కి ఇది ఎక్స్టెన్షన్, మన డెక్ మీద కూర్చొని రకరకాల స్పేస్ అనమాట. అక్కడ ఒక స్పేసు, పైన ఒక స్పేసు, ఇంకా ఇన్ఫార్మల్ లాంచ్ స్పేస్లో అది కూర్చోలేదు. అక్కడ ఇక్కడ అన్నీ కూర్చుంటే నాకు గంట అవుతుంది వీడియో. గంట వీడియో నేనే ఎడిట్ చేసుకోవాలి, నేనే అప్లోడ్ చేయాలి. కాకపోతే ఈ మూమెంట్ మీతో షేర్ చేసుకుందామని మాత్రం. ఇన్నాళ్ళు ఎందుకు ఆగానంటే ముందే చెప్పేయచ్చు అయిపోయింది అని, కానీ మోడల్ విల్లా ఉంటే కరెక్ట్గా సెట్ అవుతుందని ఇప్పటిదాకా ఆగాను. వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చింది ఈ మోడల్ విల్లా. ఎందుకంటే స్వాతికి చెప్పాలని, అనుష్కకి చెప్పాలని నాకు ఏం అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళకి కాన్సెప్చువల్గా అర్థం అవుతుంది, అందుకని ఇది రికార్డ్ చేశాను. ఈ విల్లాలో మీకు నచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? నాకు ఎంగేజ్మెంట్ కావాలి, నాకు తెలుసుకోవాలి. వేరేదైతే మనం పట్టించుకోం, మంది కాబట్టి తెలుసుకోవాలి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇది 100% ఫర్నిష్డ్ అయితే కాదు ఇంకా, ఎందుకంటే మోడల్ విల్లా కాబట్టి మొత్తం దీనికి మనం కస్టమైజ్ చేసుకొని అంతా చేస్తే ఎలా ఉంటుంది అని. సో మళ్ళీ వెళ్ళేటప్పుడు కిందకి వెళ్ళి మర్చిపోయాను, మనం 3 cars పడతాయా లేదా అన్న కాన్సెప్ట్తో స్టార్ట్ చేసాము. సో ఎండ్ కూడా వీడియో అక్కడే ఎండ్ చేద్దాం. సో కిందకి వెళ్ళినప్పుడు అది రికార్డ్ చేస్తాం. సో ఇదిగోండి, కార్లు పెట్టకుండా ఇనీషియల్గా ఛాలెంజ్ అనుకున్నాం, 3 కార్లు ఎలా పడతాయి, 3 కార్లు పెడితే ఆ డోర్ బ్లాక్ అయిపోతుంది అని. ఇవ్వండి పర్ఫెక్ట్గా 3 కార్లు స్పేషియస్గా పట్టాయి, విల్లా అంతా బ్లాక్ అవ్వలేదు. సో 3 కార్లు పెట్టేసాక కూడా ముందుకి ఇంత ఫ్రంట్ స్పేస్ ఉంది కదా, కావాలంటే ఇంకో 3 కార్లు పడతాయి, బైకులు పడతాయి. అంతేకాకుండా ముందు నుంచి స్పేస్ కూడా ఉంది.
సో ఓకే గైస్, వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన మిషన్ అయితే అయిపోయింది, మీతో షేర్ చేసుకుందాం. ఒక సర్ప్రైజ్ లాగా అనుకున్నా. మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఎందుకు సోల్డ్ అవుట్ అయిపోయింది దీనికి ఇన్ని విల్లాస్ చూసి. మీరు గెస్ చేయగలరా ఎంత స్క్వేర్ ఫుట్? మీరు ఒక్కసారి ఆలోచించండి. 4 బెడ్రూమ్లు, 4 ఫుల్ బాత్స్, 2 హాఫ్ బాత్స్, మెయిడ్ రూము, మెయిడ్ బాత్, అంటే 5 ఫుల్ బాత్స్, 2 హాఫ్ బాత్స్. అంతేకాకుండా కింద ఎక్స్టెండబుల్ లాంజ్, మీద ప్యాటియో, ఆ పైన టెర్రస్. ప్రతి బెడ్రూము ఎనార్మస్ చూడండి, హ్యూజ్ సైజెస్. తర్వాత డబుల్ సీలింగ్, ముందుకి లివింగ్ రూమ్లు, అంతేకాకుండా మళ్ళీ వెనకాల డైనింగ్ రూమ్ ఎక్స్టెండెడ్, ఆ తర్వాత మీద లాంజ్. కొన్ని లాండ్రీ కాంప్రమైజ్ అయిపోయిందంటే లాండ్రీ కాంప్రమైజ్ అవ్వలేదు, అది కూడా స్పేషియస్. దాని పక్కన ప్యాంట్రీ లాగా, అంటే గ్రిల్స్ అవి పెట్టుకోవడానికి. ఆ పైన 32x20 అనుకుంటా టెర్రస్. మళ్ళీ అందులో మళ్ళీ హాఫ్ బాత్, బయటకు వెళ్ళకుండా. ఇంత స్పేస్ చూసి పెద్ద పెద్ద విల్లాస్ నేను చూశాను. 7,000, 8,000. సో 7,000 స్క్వేర్ ఫీట్ అంటే వెరీ గుడ్. కానీ 7,000 స్క్వేర్ ఫీట్కి నేను ఎంత డబ్బులు కట్టాలి కదా, ఎంత డబ్బులు అవుతాయి? సో ఈ విల్లా మీరు గెస్ చేయగలరా? ఇన్ని స్పేసెస్తోని, లిఫ్ట్ ప్రావిజన్తో, హ్యూజ్ సీలింగ్స్తోని, ముందుకి 3 కార్లు, మళ్ళీ దాని ముందు 3 కార్లు. ఇదంతా కలిపి ఈ విల్లా సైజు ఓన్లీ 4,277. ఎందుకు 4,277 ఇంపార్టెంట్ అంటే, మనం స్క్వేర్ ఫీట్ లెక్క కొంటాం కాబట్టి ఓవరాల్ కాస్ట్ ఎంతో అవ్వాల్సిన దానికన్నా 70% కాస్ట్లో నాకు అయిపోయింది. కాబట్టి చూసిన వెంటనే ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. ఎక్కడ లైటింగ్ ఇష్యూ లేదు, వెంటిలేషన్ ఇష్యూ లేదు. అసలు నేను ఒక 10 నుంచి 15 ప్రాజెక్టులు చూసుంటాను. 15 ప్రాజెక్టులు చూసాక ఈ ఫస్ట్లో అనుకున్నా ఈ బ్రాండ్ నేమ్ మనకు తెలియదు కదా, పెద్ద బ్రాండ్ నేమ్కి వెళ్దామని. సో తర్వాత అనిపించింది బ్రాండ్ నేమ్ ఏముంది, ప్రాక్టికాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఐ వాజ్ సో కన్విన్స్డ్ అండ్ సోల్డ్. అందుకే ఈ విల్లా తీసుకున్నా. అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది మన మీద ఒక క్రెడిబిలిటీ ఉంటుంది కదా, ప్రపంచం అంతా తిరిగాడు, మనకి అమెరికాలో 3 ఇళ్ళు ఎన్నో ఉన్నాయి, వైజాగ్లో ఉన్నాయి. నేను ఏదైనా చూస్ చేసుకున్నానంటే మనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎందుకు చూస్ చేసుకున్నాను. నాకు చాలామంది మా ఫ్రెండ్స్ అడుగుతుంటారు, ఏం కొంటున్నారా అని. దీనికోసం వెయిట్ చేసాను, దీంతో షేర్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. సిన్సియర్గా మీ కామెంట్ మీకు చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఈ విల్లా, మీ ఒపీనియన్ ఏంటి చెప్పి మర్చిపోకుండా. ఇంకా నా వీడియోస్ చూస్తున్నట్టయితే రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ అండ్ షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.